నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాలు నొప్పులు అని చెప్పేటప్పుడు వెంటనే అందరికీ కూడా కత్తి పెట్టకుండా మోకాలు నొప్పులు తగ్గాలి అని భావన చాలా మందిలో ఉంటుంది. సో, అలా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ చాలా అందుబాటులోకి మనకు వచ్చాయి. అందులో పీఆర్పీ అనేది చూసుకోవచ్చు, రేడియేషన్ థెరపీ చూసుకోవచ్చు, జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అని ఇలా రకరకాలు వచ్చినప్పటికీ కూడా పీఆర్పీ ట్రీట్మెంట్ అనేది ప్రస్తుతం చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి ట్రీట్మెంట్, చాలామంది చేయించుకుంటున్నటువంటి ట్రీట్మెంట్. దీంతో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటున్నాయని కూడా చెప్తూ ఉన్నారు. సో, ఈ పీఆర్పీ ట్రీట్మెంట్లో కూడా చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకుందాం. దాంతో పాటుగా మహిళల్లోని మోకాలు నొప్పులు ఇటీవల కాలంలో ఎక్కువగా పెరగడానికి రీజన్ ఏంటి, మెనోపాజ్ కన్నా ముందే ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి, ఈ విషయాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ మీనల్ చంద్ర గారు, ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. హలో మ్యామ్, ఫస్ట్ మోకాలు నొప్పుల గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం, తర్వాత పీఆర్పీ గురించి అడుగుతాను. సో, మోకాలు నొప్పులు అనేవి జనరల్ ఏంటంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత లేడీస్లో చాలా కామన్గానే కనిపిస్తూ ఉంటాయి. మోకాలు నొప్పులను చూస్తాం, కానీ ఇప్పుడు చూస్తే 35 దాటిన తర్వాతే నీ పెయిన్స్ వస్తున్నాయని చాలా మంది వచ్చేస్తున్నారు. సో, ఎందుకు ఇలా జరుగుతుంది? వాళ్ళలోని డెఫిషియన్సీ అంటే వైటమిన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉండటం వల్ల, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉండడం వల్ల వాళ్ళు తెచ్చుకునేవేనా? ఓకే. సో, ఇండియన్ పాపులేషన్లో ఇది ఒక కాన్సెప్ట్ ఉంది, ఏ పెయిన్ ఉంటే రీజన్ వైటమిన్ డి డెఫిషియన్సీ. సో, వైటమిన్ డికి అన్ని బ్లేమ్ పెడతాను, బట్ ఇది కాదు. డెఫినెట్లీ వైటమిన్ డి ఒక నార్మల్ రేంజ్లో ఉండాలి. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే వేరే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, జనరల్గా బాడీ పెయిన్స్. కానీ స్పెసిఫిక్ నొప్పి ఉంటే, మోకాలు నొప్పి ఉంటే, భుజం నొప్పి ఉంటే, బ్యాక్ పెయిన్ ఉంటే, దానికి స్పెసిఫిక్ రీజన్ ఉంది. ఇప్పుడు ఇదే సేమ్ మోకాలు అరుగుదల జనరల్గా 45-50 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చూస్తున్నాను, 10 years లైక్ ఆల్మోస్ట్ డెకేడ్ ముందు ఫీమేల్సే వస్తున్నారు, లైక్ 30, 32, 33. ఎందుకు? బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. సెకండ్, హార్మోనల్ చేంజెస్. తర్వాత ప్రొఫెషన్. నా దగ్గర చాలా మంది యంగ్ టీచర్స్ వస్తున్నారు, 42, 43, 44 years వాళ్ళకి. ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్లో ఏముందా, దే హ్యావ్ టు స్టాండ్ ఫర్ లాంగ్ అవర్స్, 6-7 hours. తర్వాత స్టేర్స్ క్లైంబింగ్, దే హ్యావ్ టు జంప్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్. ఇంకా రిటైర్మెంట్ ముందు దే హ్యావ్ ఆల్మోస్ట్ 20 years బిఫోర్ దే రిటైర్, వర్క్ చేయాలి బట్ నొప్పి ఉంది. సో, టీచర్స్ మార్కెటింగ్ వల్ల అండ్ సో మెనీ డాక్టర్స్ స్టాండింగ్ లో పని చేస్తే, సో దీస్ ఆక్యుపేషన్ ఆల్సో ఇస్ ప్లేయింగ్ అ ఇంపార్టెంట్ రోల్. తర్వాత యూ సీ అవర్ లైఫ్ స్టైల్, హౌ ఇట్ హెస్ బికమ్ కదా, సెడెంటరీ లైఫ్ స్టైల్, నో ఎక్సర్సైజెస్, అవుట్ సైడ్ ఫుడ్, సో బాడీ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు మోకాలు నొప్పి. ఇంకా జనరల్ గా కూడా ఈ నొప్పి, ఎనీ టైప్ ఆఫ్ క్రానిక్ పెయిన్, మోకాలు నొప్పి ఆర్ ఎనీ అదర్ బ్యాక్ పెయిన్, క్రానిక్ పెయిన్ ఇస్ మోర్ కామన్ ఇన్ ఫీమేల్ ప్రిఫరెన్స్ ఉంది యాజ్ కంపేర్డ్ టు మేల్స్. సో మ్యామ్, ఈ మోకాలు నొప్పులకి సో అందరూ కూడా ఇప్పుడు పీఆర్పీ ట్రీట్మెంట్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, ఇదైతే కొంచెం నొప్పి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ట్రీట్మెంట్ అని. బట్ ఈ పీఆర్పీ ట్రీట్మెంట్లో కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము పీఆర్పీ తీసుకునేది, సో ఇన్ని సిట్టింగ్లు కాకుండా హై డోస్లో కూడా తీసుకుంటే ఇంకా తొందరగా రిజల్ట్ వస్తుందేమోనని, అలా తీసుకోవచ్చు అంటారా? సో, ఇప్పుడు పీఆర్పీలో నేను చెప్తాను ఏం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ లైక్ 3-4 years ముందు ద డౌట్ వాస్ పీఆర్పీ వర్క్ అవుతుందా లేదా. సో, ఇది డౌట్ ఉంది డాక్టర్స్ లో కూడా అండ్ ఇన్ పేషెంట్స్ ఆల్సో. తర్వాత ఇది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, తర్వాత రీసెర్చెస్ ప్రకారం కూడా ఇది ఒక పాయింట్ ప్రూవ్ అయింది దట్ పీఆర్పీ డెఫినెట్లీ వర్క్స్. ఓకే, పీఆర్పీకి నాన్ సర్జికల్ ఆప్షన్స్ లో రిజల్ట్స్ ఉంది, మంచి రిజల్ట్స్ ఉంది. వాట్ ఆర్ ద రిజల్ట్స్? నొప్పి తగ్గిపోతుంది, తర్వాత జరుగుతుంది డ్యామేజ్ స్లో డౌన్ అవుతుంది. ఓకే, సో యూ హ్యావ్ అ గుడ్ నాన్ సర్జికల్ ఆప్షన్. నా ఇప్పుడు లాస్ట్ 3 years 4 years నుంచి ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ద డోస్ ఆఫ్ పీఆర్పీ? చాలా మంది పేషెంట్స్ బయట నుంచి పీఆర్పీ చేసిన తర్వాత నా దగ్గర వస్తే, మేడం పీఆర్పీ చేశాను కదా, వర్క్ నాకు ఇంప్రూవ్మెంట్ కనపట్లేదు. ఎందుకు? బికాస్ పీఆర్పీ ప్రాపర్ డోజింగ్ లో చేయాలి. సో, ఇప్పుడు 3-4 years నుంచి దేర్ ఆర్ రీసెర్చెస్, ఎయిమ్స్ లో రీసెర్చ్ జరుగుతుంది, పీజీఐ చండీగఢ్ లో, బికాస్ దీస్ ఆర్ రీసెర్చ్ సెంటర్స్ కదా. సో, దే ఫౌండ్ అవుట్ దట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పీఆర్పీ రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వి టేక్ సమ్ బ్లడ్, ప్రొసెస్ చేసిన తర్వాత ఇది పీఆర్పీ ఉంటే ఇంజెక్ట్ చేస్తే రిజల్ట్స్ రాదు, కౌంట్ చేయాలి. మినిమం 5 billion కౌంట్ ఉంది, దానికి హై డోస్ పీఆర్పీ అంటాము. కొన్ని పేషెంట్స్, కొన్ని రీసెర్చెస్ లో దానికి సూపర్ డోస్ పీఆర్పీ కూడా అంటాము, దానికి హై వాల్యూమ్ పీఆర్పీ కూడా అంటాము. ఓకే, దీస్ ఆర్ రీసెర్చెస్, ఇది నా టర్మ్స్ కాదు, ఈపియాన్ టర్మ్స్ కాదు. దీస్ ఆర్ రీసెర్చెస్ విచ్ ఆర్ మెన్షన్ ఫ్రమ్ ఎయిమ్స్, పీజీఐ, తర్వాత వెస్టర్న్ రీసెర్చెస్ కూడా ఉంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ పీఆర్పీ? ఓకే, సో ప్రిపరేషన్ ఆఫ్ పీఆర్పీ ఇంపార్టెంట్ ఉంది. సెకండ్ థింగ్, ఎక్కడ ఇంజెక్ట్ చేస్తున్నారు, వేర్ ఇస్ ద డ్యామేజ్? ఇప్పుడు గుజ్జు ఏ ప్లేస్ లో అరిగింది, హౌ డు యూ ఐడెంటిఫై? సో, ఇది మషీన్ ఉంది,
మషీన్లో చూస్తూ కరెక్ట్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత ఇంజెక్ట్ చేయాలి. తర్వాత పిఆర్పి ప్రోటోకాల్ ఉంది, ఇంకా పిఆర్పి తర్వాత కొన్ని ప్రికాషన్స్ ఉంది. సో ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్ట్, డైటీషియన్, కౌన్సిలర్ అన్ని వర్క్ చేసిన తర్వాత రిజల్ట్స్ వస్తుంది. ఇది ఈ సెంటర్లో మీరు పిఆర్పి చేయండి, చాలా తక్కువ అమౌంట్లో అవుతుంది, నేను ఆప్ట్ చేస్తాము, రిజల్ట్స్ రాదు. పిఆర్పి ఒక సైన్స్ ఉంది, ఈ సైన్స్ ప్రకారం చేయాలి. ప్రాపర్ ఎక్విప్మెంట్ కూడా, ప్రాపర్ ఎక్విప్మెంట్, ప్రాపర్ ట్రైనింగ్. ఓకేనా? ట్రైనింగ్ కూడా ఉండాలి. యూ కెనాట్ జస్ట్ గో అండ్ దెన్ డూ పిఆర్పి ఎనీవేర్. సో మరి పిఆర్పి చేసే వాళ్ళు కూడా కొన్ని కాంట్రవర్సీ కూడా నడుస్తుంది. లైక్ ఆర్థోపెడిక్ సర్జన్స్ చేయాల్సి ఉంటుందా, లేకపోతే అనెస్థెటిక్స్ చేస్తారా? సో ఎవరు చేయాలి, ఎవరి దగ్గర మనం తీసుకోవాలి అని అనేది. సో ఈ పిఆర్పి నేను చెప్పాను కదా, ఏ ట్రీట్మెంట్ షుడ్ బి డన్ బై ఎ ట్రైన్ స్పెషలిస్ట్. సో అనెస్థెటిస్ట్ కి అనెస్థీజియాలజీలో ఒక బ్రాంచ్ ఉంది, పెయిన్ మెడిసిన్, which is approved by NMC. So no surgeon, anyone in the world can oppose us, because idi NMC has given us this right to do this. Idi na textbook lo undi, na curriculum lo undi, inka na training lo undi. Okay. Surgeons are trained for surgery. Okay. So they are best at surgery. We are trained for non-surgical treatment. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్లో రేడియో ఫ్రీక్వెన్సీ ఉంది, తర్వాత ఇది నర్వ్ రూట్ బ్లాక్స్ ఉంది, మిప్సీ ప్రొసీజర్స్ ఉంది, రీజనరేటివ్ థెరపీ ఉంది. ఇది నా కరికులంలో ఉంది బై ఎన్ఎంసి. సో హూ విల్ స్టాప్ అస్? బికాస్ వీఆర్ డూయింగ్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ద గైడ్ లైన్స్, అండ్ దిస్ ఇస్ మై ట్రైనింగ్, దిస్ ఇస్ అవర్ ట్రైనింగ్. ఇది రీజనరేటివ్ ఇస్ అ హోల్ స్పెషాలిటీ కదా. సో యూ కెన్ నాట్ సే ఇది మోకాల్ ఓన్లీ ఆర్థోపెడిక్స్ కెన్ డూ ఆర్ ఓన్లీ దిస్ కెన్ డూ. నో, it mokal treatment anyone can do. Physiotherapist doing kada, chiropractors are doing kada, nutritionist is doing kada. So the non surgical treatment options for pain relief, for the patients ki quality of life improvement kosam we are trained to do it. And actual ga pain physicians pain medicine lone train avutundi. This is there in our book, our curriculum. సో పిఆర్పి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి ఇన్ఫెక్షన్ లాంటిది ఏమైనా జరుగుతుందా? మీకు ఇది ఎవరు చెప్పారు ఇన్ఫెక్షన్? బికాస్ పిఆర్పిలో 5-6 క్యారెక్టరిస్టిక్ ఉంది. రీజనరేటివ్ ప్రాపర్టీ ఉంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంది, తర్వాత స్లో డౌన్ ప్రోగ్రెషన్, రీగ్రోత్ కోసం లూబ్రిసిన్ ఉంది. ఇంకా వన్ స్పెషల్ క్వాలిటీ ఆఫ్ పిఆర్పి ఇస్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ. ఓకే, సో ఇప్పుడు యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ ఉంటే హౌ కెన్ ఇట్ కాజ్ ఇన్ఫెక్షన్? సో చాలా మంది డాక్టర్స్, ట్రైన్డ్ ఆర్థోపెడిక్ డాక్టర్స్, యు నో వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్, ఇప్పుడు సర్జరీ ఫ్రాక్చర్ అవుతుంది కదా, ఫ్రాక్చర్ సర్జరీలో కూడా పిఆర్పి ఇంజెక్ట్ చేస్తారు. తర్వాత ఏసీఎల్ సర్జరీలో కూడా దే ఆర్ ఇంజెక్టింగ్ పిఆర్పి, బికాస్ ఇది ఏసీఎల్ హీలింగ్ ఫాస్ట్ అవుతుంది, ఇంకా యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ. సో ఇది ఫాల్స్ నరేటివ్ దట్ పిఆర్పి కాజెస్ ఇన్ఫెక్షన్. ఇది కంప్లీట్ గా ఫాల్స్, బికాస్ పిఆర్పిలో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ ఉంది. డయాబెటిక్ ఫుట్ ఉంది కదా, డయాబెటిక్ ఫుట్ లో కూడా పిఆర్పి యూజ్ అవుతుంది. డయాబెటిక్ ఫుట్ ఇస్ అ కంప్లీట్ ఇది ఇన్ఫెక్షియస్ కేస్. ఇన్ఫెక్షన్ లోనే మీరు పిఆర్పి యూజ్ చేస్తున్నారా? ఎందుకు? బికాస్ ఆఫ్ ద యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ ఆఫ్ పిఆర్పి. ఇదే చెప్పాను కదా, పిఆర్పి గురించి హూ షుడ్ టాక్? దోస్ హూ ఆర్ ట్రైన్డ్ ఇన్ పిఆర్పి. ఓకే, సో కంప్లీట్లీ సేఫ్ ఇది, 100% సేఫ్ ఇఫ్ డన్ బై ట్రైన్డ్ పీపుల్. yes, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో పిఆర్పి మీద మాకున్నటువంటి ఈ డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే.